వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సిద్దిపేటలో ఉన్నటువంటి మోహిన్పూర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఈరోజు మేము దర్శించుకోవడం జరిగింది. భగవంతుని నేను ఈ సిద్దిపేట ప్రజల్ని కానీ రాష్ట్ర ప్రజలు కానీ అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాలయాల అభివృద్ధి గురించి అధిక నిధులు కేటాయించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. అలాగే సిద్దిపేట నియోజకవర్గంలో ఏవైతే దేవాలయాలు ఉన్నాయో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాల గురించి, దేవాలయాలు అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లి సిద్దిపేట దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా అన్ని దేవాలయాలు కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకు సాగుతామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ధూపదైవ నైవేద్యానికి కూడా అధిక నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది. ఈ విధంగా భక్తులందరికీ నేను మరోసారి తెలియజేస్తా ఉన్నాను. పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కూడా చక్కని ఏర్పాట్లు సిద్దిపేట మోయిన్పూర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత చక్కగా ఇంత పెద్దగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విఐపి లైన్ కానీ, వివిఐపి లైన్ కానీ, డోనర్స్ లైన్ కానీ, భక్తులకు కానీ అందరికీ లైన్ బ్రేక్ కాకుండా చక్కటి ఏర్పాట్లు చేసి భక్తులకు మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి, ఈఓ గారికి, అలాగే ఈ టెంపుల్ డైరెక్టర్లందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సిద్దిపేట పట్టణ ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.